కురుక్షేత్ర యుద్ధం తర్వాత బలరాముడు శ్రీకృష్ణుడికి ఇలా అడుగుతాడు. ఏమంటాడంటే, సోదరా, నువ్వింత చేసి నడిపించిన ఈ మహాభారతం నుండి ప్రజలు ఏం నేర్చుకుంటారు అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ధర్మరాజులాగా జోదం ఆడకూడదు, ఒకళ్ళు ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుడులాగా ఎవరు మంచివాడో ఎవరు చెడువారో తెలుసుకోకుండా మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రులాగా కొడుకులు ఎన్ని తప్పు చేసినా సమర్థించకూడదు. కుంతిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలను కోరుకోకూడదు. ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. దుర్యోధనులాగా పరయ వాళ్ళ మాటల్ని గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామవాంఛతో ఉండకూడదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా మాట ఇవ్వకూడదు. దుశ్శాసనులా ఆడవాళ్ళ శీలాన్ని అవమానించకూడదు. అశ్వత్థాముడిలా గర్భంలో ఉన్న శిశువుని చంపాలనుకోకూడదు. గాంధారిలా కళ్ళు మూసుకొని పిల్లలు ఏం తప్పు చేసినా చూడకుండా ఉండకూడదు. పరిషిక్తులా తన వంశాన్ని చూసుకొని తప్పులు పనులు చేయకూడదు. ద్రోణాచార్యులా ఎవరు ఏం చెప్పినా అది నిజమని నమ్మకూడదు. అభిమన్యుడిలాగా సగం తెలుసుకొని ఏ పని మొదలెట్టకూడదు. ఇవన్నీ విన్న బలరాముడు శ్రీకృష్ణుడికి నమస్కరించాడు.